బట్ మీరు మీమర్‌గా ఉన్నా అన్నారు గదా! ఎన్నో మూవీస్‌కి కొన్ని సార్లు ఏదైనా నచ్చకపోతే కౌంటర్ గూడా యేసుంటారు. అది ఎంతో వైరల్ గూడా అయ్యుంటాయి చాలా. మూవీస్‌కెయలేదు. ఓకే. బయట జరిగే కంటెంట్ ఉంటుంది కదా! దాని కింద పంచెస్ చేయడం. ఓకే. అలా ఇప్పుడు మరి మీరు ఇక్కడ డైరెక్టర్ తరపు నుంచి చూస్తున్నారు. మీ మూవీ గురించి గూడా ఎవరన్నా ఏదన్నా కంటెంట్ మీకు అరే! ఇది కొంచెం హర్టింగ్ అనిపిచ్చింది గానీ, లేదా ఫన్నీగా పోన్లే అని లైట్ తీసుకున్నది ఏదన్నా ఉందా? ఏసినవన్నీ అంటే ఇప్పుడు ఇదేమిటమ్మా మాయ తప్ప ఏం కనిపియట్లేదు సినిమా. ఆ సాంగ్ ఓకే. తప్ప ఏది మూవీ అంతా ఎక్కువ కనిపియట్లేదు. అదే వైరల్ అవుతుంది. ఆ! అవును. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకే అరే! ఇంతమంది చేసారా అనిపిస్తుంది. ఓకే. స్క్రోల్ చేస్తుంటే అది బ్లెస్సింగ్ అది. అది అంత వైరల్ అవ్వడం. హ్మ్. మిగతా పెద్ద ఇంకేమి అంతం ఇదైపోయింది. మేము థియేటర్ విజిట్స్ చేసినప్పుడు దాన్ని చేస్తూ ఈసారి ఇక్కడ ఈ ఆడియన్స్ వచ్చారు కొన్ని కోట్స్ రాసారు. అవి చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈవెన్ కిరణ్ గారి వైఫ్ కూడా హ్మ్. చాలా సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ స్పీచ్‌లప్పుడు కూడా చాలా నీట్‌గా, క్యూట్‌గా చెప్పారు. ఎంత క్యూట్‌గా చెప్పారని కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చూస్తూ ఉండొచ్చు. సో, ఆ రిలేషన్ కానీ మీకు మూవీకి సపోర్ట్‌కి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా సపోర్ట్ చేసినట్టు అనిపించింది కదా! డెఫినెట్ అంటే 'కా' మూవీ అప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడారు రహస్య గారు. ఈ సినిమాకొచ్చేసరికి మేము ఆఫీస్‌లో ఎక్కువ కలిసేటోళ్ళం. కిరణ్ గారి ఓకే. ఆఫీస్‌లో. అది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్, ఓన్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మాట్లాడాడు స్టేజ్ మీద. హ్మ్. ఈ ఫిల్మ్‌కొచ్చేసరికి డెఫినెట్‌లీ ఆ డిస్కషన్స్ ఉంటాయి. ఎలా వస్తుందమ్మా? ఏంటి? ఓకే. ఇలా అలా వస్తుంది వదిన అని చెప్తూ ఉండేటోళ్ళం అనమాట. ఓకే. 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 సరే అయితే ఇలా చూడండి, అలా చూడండి అని క్యూట్ డిస్కషన్స్ ఓకే. ఉండేవి. మీరు వదిన అని పిలుస్తారా అయితే? నేను వదిన ఓకే. స్వీట్. అంటే మరి హ్యాపీగా మరి ఇంకొక నెక్స్ట్ మూవీ గూడా మరి కిరణ్ గారితోటే తీసే ఛాన్సెస్ ఉన్నాయయితే. డెఫినెట్లీ ఉండండి. కిరణ్ గారితో చాలా సినిమాలు ఆయన డేట్స్ ఇవ్వాలి గానీ చేస్తూనే ఉంటాను.